నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తన ప్రభుత్వం అనుసరిస్తున్న రాయలసీమ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ ప్రాంతం రగిలిపోతుందన్న సంగతి సీఎం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియని పరిస్థితి. గత 5 నెలల్లో చంద్రబాబు నాయుడు సీమకు 10 అన్యాయాలు చేశారనే బాధ ఆ ప్రాంత ప్రజానీకంలో ఉంది. వెనుకబడిన ప్రాంతమైన వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 250 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లో అమరావతికి తీసుకువెళ్లేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా కడప నుండి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తీసుకువెళ్లడానికి కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తూ ఉండడంపై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నారంటే రాయలసీమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారనే చెడ్డ పేరు ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆయన పాలనా విధానాలు కొనసాగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమకు కొత్త పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడానికి బదులు ఇప్పటికే ఉన్న వాటిని రాజధాని ప్రాంతానికి తరలిస్తూ ఉండడాన్ని ఏ రకంగా చూడాలి అనే ప్రశ్న ఎదురవుతోంది. సీమపై వివక్ష కాదా అని నిలదీస్తున్నారు. రాయలసీమ వాసైన చంద్రబాబు నాయుడికి ఎందుకో ఆ ప్రాంతంపై మొదటి నుండి చిన్న చూపే అని ఆ ప్రాంత ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాయలసీమ సమాజం ఉద్యమ బాట పట్టే పరిస్థితిని చంద్రబాబు పాలన తీసుకొస్తోంది. దానికి ఎంతో సమయం పట్టేలా కూడా లేదు.